అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం సోలార్ పవర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరలో మీరు వాటిని సిరీస్ మరియు సమాంతర కలయికతో కనెక్ట్ చేయడం ద్వారా అవసరాలకు అనుగుణంగా సౌర విద్యుత్ సరఫరాను సిద్ధం చేయగలరు. సోలార్ అంటే ఏమిటి? సోలార్ సూర్యుడిని సూచిస్తుంది. భూమికి సహజ కాంతి మూలం సూర్యుడు. సూర్యుడు కాంతిని ఉత్పత్తి చేస్తాడా? అణు ప్రతిచర్యల వల్ల సూర్యుడు కాంతిని ఉత్పత్తి చేయగలడు. దీనిని ఫ్యూజన్ అంటారు. సూర్యుడు ఎక్కువగా హైడ్రోజన్ మరియు హీలియంతో కూడి ఉంటుంది. హైడ్రోజన్ పరమాణువులు కలిసి హీలియం ఏర్పడినప్పుడు అది అపారమైన వేడిని మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుంది. సోలార్ పవర్ అంటే ఏమిటి? కాంతి శక్తిని సూర్యుడి నుండి విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియను సౌరశక్తి అంటారు. సూర్యకాంతి విద్యుత్ కాంతిగా ఎలా మారుతుంది? సాధారణంగా కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే వస్తువులను సోలార్ ప్యానెల్ అంటారు. ఇదే సెమీకండక్టర్ పదార్థం సిలికాన్తో రూపొందించబడింది. సిలికాన్ అంటే ఏమిటి? సిలికాన్ అనేది సెమీకండక్టర్ పదార్థం. ఇది సాధారణంగా ధనాత్మక మరియు ప్రతికూల ఛార్జీలను కలిగి ఉంటుంది. వీటిని వరుసగా పి రకం మరియు ఎన్ రకం అని పిలుస్తారు. మరియు ఇది పొర లేదా జంక్షన్ ద్వారా వేరు చేయబడుతుంది. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఎల్ఈడి లైట్లు, ఐసీలు మొదలైన ఎలక్ట్రానిక్ భాగాలను తయారు చేయడానికి సిలికాన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ భాగాలు కంప్యూటర్లు, టెలివిజన్లు, స్మార్ట్ ఫోన్లు మొదలైన వాటిని ఉపయోగించబడతాయి. సిలికాన్ ఆక్సిజన్ తర్వాత ప్రకృతిలో అత్యంత సమృద్ధిగా ఉంటుంది. సిలికాన్ కాంతిని విద్యుత్ శక్తిగా ఎలా మారుస్తుంది? కాంతి శక్తి ఫోటాన్ల రూపంలో ఉంటుంది. ఫోటాన్లు సిలికాన్ పొరలను తాకినప్పుడు ఎలక్ట్రాన్లు సానుకూల మరియు ప్రతికూల పొరల మధ్య జంక్షన్ గుండా వెళ్తాయి. విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది. సరళంగా కాంతి లేదా ఫోటాన్లు సిలికాన్పై జంక్షన్ లేదా పొరను విచ్ఛిన్నం చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రాన్లు లేదా ప్రతికూల ఛార్జీలు ప్రవహించే మార్గాన్ని కనుగొంటాయి. అందువల్ల విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి అవుతుంది. సోలార్ ప్యానెల్స్ ఏ శక్తిని ఉత్పత్తి చేస్తాయి? ఏసీ లేదా డీసీ. ఆల్టర్నేటింగ్ కరెంట్ కోసం ఎలక్ట్రోమెకానికల్ లేదా రొటేటింగ్ ప్రక్రియ నిర్వహించబడనందున సోలార్ ప్యానెళ్లు ఎల్లప్పుడూ డీసీని ఉత్పత్తి చేస్తాయి. కాంతి సహాయంతో సెమీకండక్టర్ జంక్షన్ తెరవబడుతుంది. ఇది ఎలక్ట్రాన్ల ప్రవాహానికి కారణమవుతుంది. సోలార్ ప్యానెల్ యొక్క యూనిట్ ఏమిటి? సాధారణంగా చెప్పాలంటే సోలార్ పవర్ లేదా సోలార్ పవర్ యూనిట్ వాట్స్. సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి చేయబడిన వాట్లను వాటి రేట్ చేయడానికి ఉపయోగిస్తారు. మీ సోలార్ ఇన్స్టలేషన్ అధిక వాటేజ్ రేటింగ్ను కలిగి ఉంటే అది మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్యానెల్ పరిమాణం మరియు అవి ఎంత విజయవంతంగా సూర్యరశ్మిని శక్తిగా మారుస్తాయి అనే దానిపై ఆధారపడి చాలా రెసిడెన్షియల్ సోలార్ ప్యానెళ్లు 250 మరియు 400 వాట్ల మధ్య పవర్ అవుట్పుట్ రేటింగ్ను కలిగి ఉంటాయి. సాధారణంగా సౌర ఫలకలను సౌర ఘటాల సమూహాన్ని ఫోటోవాల్టాయిక్ సెల్స్ అని కూడా పిలుస్తారు. తరగతి గదుల సమూహం వలె పాఠశాలగా మారుతుంది. సోలార్ ప్యానెల్ సాధారణంగా 12 వోల్ట్లు లేదా 24 వోల్ట్ల వోల్టేజ్ రేటింగ్ను కలిగి ఉంటుంది. 12 వోల్ట్ సోలార్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే సాధారణంగా ఉపయోగించే బ్యాటరీ 12 వోల్ట్లు. 12 వోల్ట్ల సోలార్ ప్యానెల్ కోసం 12 వోల్ట్ల ప్యానెల్ తయారు చేయడానికి 0.5 వోల్ట్లతో 24 సెల్లులు సిరీస్లతో అనుసంధానించబడి ఉంటాయి. మరియు 24 వోల్ట్ల సోలార్ ప్యానెల్ కోసం 48 సెల్లులు సిరీస్లతో అనుసంధానించబడి ఉంటాయి. సోలార్ ప్యానెల్ పరిమాణం ప్రస్తుత రేటింగ్ లేదా వాటేజ్ రేటింగ్పై ఆధారపడి ఉంటుంది. సోలార్ ప్యానెల్పై ప్రాథమిక సంఖ్యా గణనను చర్చిద్దాం. కేస్ 1. మీకు 12 వోల్ట్ల వద్ద 24 వాట్లు పనిచేసే డీసీ దీపం ఉందని అనుకోండి. కాబట్టి మీరు 24 వాట్స్ మరియు 12 వోల్ట్ల ఆపరేటింగ్ వోల్టేజ్ సోలార్ ప్యానెల్ను కొనుగోలు చేయాలి. పవర్ అనేది వోల్టేజ్ సార్లు సమానమైన కరెంట్ అని మనకు తెలుసు. P = V × I. కాబట్టి దీనిని ఇలా వ్రాయవచ్చు. I = P/V. వాట్స్ మరియు వోల్టేజ్ విలువను ప్రత్యామ్నాయం చేస్తుంది. I = 24/12. మనకు 2 amps కరెంట్ వస్తుంది. అంటే సోలార్ ప్యానెల్పై గరిష్ట సూర్యకాంతి పడినప్పుడు అది ఉత్పత్తి చేసే గరిష్ట కరెంట్. కేస్ 2. ఇప్పుడు మీరు 12 వోల్ట్ల ఆపరేటింగ్ వోల్టేజ్ 48 వోల్ట్లను కలిగి ఉన్న మరొక డీసీ దీపాన్ని కలిగి ఉన్నారు. దీనికోసం మీరు వరుసగా 48 వోల్ట్స్ మరియు 12 వోల్ట్ల అదే పవర్ మరియు వోల్టేజ్ రేటింగ్తో సోలార్ ప్యానెల్ కొనుగోలు చేయాలి. విలువలను ప్రత్యామ్నాయం చేయడం మేము పొందుతాము. I = 48/12. కాబట్టి గరిష్ట సూర్యకాంతి వద్ద 48 వాట్ సోలార్ ప్యానెల్ 4 amps కరెంటును ఉత్పత్తి చేస్తుంది. రెండు సందర్భాల్లో వోల్టేజ్ స్థిరమైనప్పటికీ ఎక్కువ వాటేజ్ ఎక్కువ కరెంటుని ఉత్పత్తి చేస్తుంది. సోలార్ ప్యానెల్స్ వాటేజ్ని పెంచడం వల్ల వాటి పరిమాణం మరియు ధర పెరుగుతుంది. సోలార్ ప్యానెల్ను నేరుగా లోడ్కు కనెక్ట్ చేయవచ్చా?
మూలం మరియు లోడ్ వోల్టేజ్ మ్యాచ్ అయినప్పుడు సోలార్ ప్యానెల్ నేరుగా డీసీ లోడ్కు కనెక్ట్ చేయబడినప్పుడు ఏ తప్పు జరగదు. కానీ సోలార్ ప్యానెల్పై పడే సూర్యకాంతి స్థిరంగా ఉండదు మరియు కాలానుగుణంగా మారవచ్చు. ఉదయం మరియు సాయంత్రం తక్కువగా ఉంటుంది, కానీ గరిష్టంగా మధ్యాహ్న సమయంలో ఉంటుంది. ఈ వైవిధ్యం సూర్యరశ్మిని బట్టి వోల్టేజ్ని మారుస్తుంది. ఈ మారుతున్న వోల్టేజ్ని నేరుగా లోడ్కి వర్తింపజేసినప్పుడు లోడ్ పనితీరు మరియు జీవితకాలం తగ్గుతుంది. బ్యాటరీ మరియు ఛార్జ్ కంట్రోలర్ ద్వారా సోలార్ ప్యానెల్ను లోడ్కు కనెక్ట్ చేయడం ఎల్లప్పుడూ మంచిది. సోలార్ ప్యానెల్ యొక్క సీరియల్ మరియు సమాంతర కనెక్షన్లు చర్చిద్దాం. సింగిల్ ప్యానెల్తో లోడ్కు సోలార్ పవర్ సరఫరా చేయడం కష్టం. మన అవసరాలకు అనుగుణంగా మేము సౌర ఫలకాలను సిరీస్లో మరియు సమాంతరంగా కనెక్ట్ చేయాలి. సోలార్ ప్యానెల్ సిరీస్ మరియు సమాంతర కనెక్షన్లు బ్యాటరీ సిరీస్ మరియు సమాంతర కనెక్షన్లకు సమానంగా ఉంటాయి. సిరీస్లో అనుసంధానించబడిన రెండు 12 వోల్ట్ బ్యాటరీలు 24 వోల్ట్లను ఉత్పత్తి చేయగలవు. మీరు సోలార్ ప్యానెల్ను సిరీస్లో కనెక్ట్ చేస్తూనే ఉన్నప్పుడు సిరీస్ కనెక్షన్లు 24, 36, 48, 60 వోల్టేజ్ వంటి వోల్టేజ్ సంకలితం చేస్తుంది. కానీ సర్క్యూట్ అంతటా కరెంట్ అలానే ఉంటుంది. బ్యాటరీ వలె సోలార్ ప్యానెల్లు రెండు టెర్మినల్స్ను కలిగి ఉంటాయి, ఒకటి పాజిటివ్ మరియు ఒకటి నెగిటివ్. మీరు ఒక ప్యానెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ను మరొక ప్యానెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేసినప్పుడు మీరు సిరీస్ కనెక్షన్ని సృష్టిస్తారు. మీరు ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ సౌర ఫలకాలను కనెక్ట్ చేసినప్పుడు అది ఫోటోవోల్టాయిక్ సోర్స్ సర్క్యూట్ అవుతుంది. సోలార్ ప్యానెల్ యొక్క సమాంతర కనెక్షన్ కోసం ప్రతి ప్యానెల్లోని అన్ని సానుకూల టెర్మినల్స్ను ఒకదానికొకటి కనెక్ట్ చేసి ఆపై ప్రతికూల టెర్మినల్కు కూడా అదే చేయండి. ఫలితంగా వచ్చే కరెంట్ సమాంతర శ్రేణిలోని అన్ని ప్యానెల్కు యాంపియర్ల మొత్తం అవుతుంది. అయితే మొత్తం వోల్టేజ్ ఒకే ప్యానెల్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్కి సమానంగా ఉంటుంది. సోలార్ ప్యానెల్ యొక్క సమాంతర కనెక్షన్ కోసం ప్రతి ప్యానెల్లోని అన్ని సానుకూల టెర్మినల్స్ను ఒకదానికొకటి కనెక్ట్ చేసి ఆపై ప్రతికూల టెర్మినల్స్ కూడా అదే చేయండి. చూసినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు.